నమస్కారం ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు ఉషా। ముందుగా ఎంసీటీవీ ప్రేక్షకులందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు। ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో వర్షాలు కురవాలని అల్లాను ప్రార్థించాలి। మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ పాషా పిలుపు। నియోజకవర్గ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే। రంజాన్ మాసంలో ఆచరించిన నియమనిష్టలని సంవత్సరమంతా ఆచరిస్తే అల్లా యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది। పెద్ద మసీదు మత పెద్ద సూచన, ప్రతి ఒక్కరూ కరోనా నాశనం కావాలని ప్రార్థించాలని పిలుపు। మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలను ఎమ్మెల్యే నవాజ్ పాషా తెలియజేశారు। నేడు ఆయన్ను పలువురు కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు। వీరిలో ఎంసీటీవీ యాజమాన్యం శ్రీరామ రవికాంత్, వైకాపా నాయకులు డిష్ రామకృష్ణారెడ్డి, ఇర్ఫాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిల తరపు నుండి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు। భవిష్యత్తులో మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తారని, ప్రజలందరూ వర్షాలు సకాలంలో కురిసేలా ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేశారు। మదనపల్లి కాన్స్టిట్యున్సీ నియోజక ప్రజలకందరికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి తరపు నుంచి, అలాగే మా ఎంపీ మిథున్ రెడ్డి గారి తరపు నుంచి, నేను మదనపల్లి శాసనసభ్యుడిగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు। చాలా బాధాకరం, ఏదైతే ఈ కరోనా మహమ్మారి యావత్ ప్రపంచం ఇబ్బంది పడుతున్న వలన ఎన్నో కుటుంబాలు, బీద కుటుంబాలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఈ రంజాన్ మాసం అంతా గడిపినారు। దేవుడు వాళ్ళందరికీ చల్లగా చూడాలని చెప్పి వచ్చే సంవత్సరం ఏదైతే ఈసారి అంతా రంజాన్ చదువుకునేటప్పుడు ఈ 30 రోజులు నమాజ్ చదవకుండా మసీదులు పోకుండా అందరూ ఇబ్బంది పడినారో, వచ్చే సంవత్సరం 2021లో దేవుని దేవల్ల మనం అందరూ కలిసి మంచిగా చేసుకోవాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ, ఏదైతే ఈరోజు ఈ 30 రోజులు అందరూ కలిసి నమాజ్ చదివి, ఏదైతే యావత్ ప్రపంచం మనమందరూ హిందూ ముస్లిం బాయిగా ఎట్లా ఉన్నామో అలాగే జీవితం అంతా అందరూ భారతదేశంలో ఉండాలని చెప్పి, అలాగే ఎవరైతే అందరూ కలిసి దేవునికి ప్రార్థిస్తూ వర్షాలు కూడా బాగుపడాలని చెప్పి కోరుకోమని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ మా పైన నమ్మకం పెట్టి మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిన దానికి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। నమస్కారం। పవిత్ర రంజాన్ మాసంలో ఏ విధంగా అయితే నియమ నిష్టలతో దేవుడి కృప కోసం పవిత్రంగా ఉన్నారో, అలాగే సంవత్సరమంతా ఉండాలని మదనపల్లె పెద్ద మసీదు మౌలానా తెలియజేశారు। నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ, కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా రంజాన్ మాస ప్రార్థనలను, పండుగను ఇళ్ల వద్దనే జరుపుకోవడం జరిగిందన్నారు। ఈ కరోనా వైరస్ పూర్తిగా నాశనం కావాలని భగవంతుని ప్రార్థించినట్లు చెప్పారు। అదేవిధంగా ప్రతి ఒక్క ముస్లిం రంజాన్ మాసంలో ఆచరించిన విధంగానే సంవత్సరమంతా అల్లాహ్ చెప్పినట్లు చేయాలని సూచించారు। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज का दिन ईद उल फित्र का दिन, रमज़ानुल मुबारक के महीने में हर मुसलमान रोज़ा रखे और उसके बाद
पूरी नमाज़ें वगैरह पढ़ते रहे। और आज ईद उल फितर का दिन है। ईद उल फितर के दिन ईदगाह में जाकर के 2 रकात वाजिब नमाज पढ़ते हैं और अल्लाह से दुआ मांगते हैं और अपने गुनाहों से मग़फ़िरत चाहते हैं। लॉकडाउन की वजह से उतरने के और लॉकडाउन की वजह से ईदगाह नहीं जा सके, यहाँ मस्जिद में जो है इबादत कर ली और साथ साथ मस्जिद के अलावा अपने अपने घरों में भी इबादत कर लिए हैं। मुबारक के महीने में रोज़े रखे और सब जो है इबादत में अपने अपने इबादतों में लगे रहे। और जब रमज़ान का मुबारक का महीना ख़त्म हुआ, कुरान पाक ख़त्म हुआ और उसके बाद आज जो है ईद की नमाज़ पढ़ी गई। और ईद की नमाज के बाद ये सबको ताकीद की गई है, जैसा रमज़ान में तुम्हें कुरान सुनकर जैसा तुम्हें इबादत करते रहे, वैसे ही पूरा साल इबादत करते रहना ज़रूरी है। अगर ज़रूर छोड़ दिए तो उसमें गुनाह हो जाता है। వైకాపా నాయకులు హర్షవర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పాత్రికేయులకు నిత్యావసర సరుకులు కిట్ను అందజేయడం అభినందనీయమని మదనపల్లె ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ తెలియజేశారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయులకు నిత్యావసర సరుకులను హర యువసేన నాయకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు నరేంద్ర, బాచి, లోకేష్, పూర్ణ, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి గారి జన్మదినం ప్రెస్ క్లబ్ నందు నిర్వహించినాము. కోవిడ్ సందర్భంగా ఎంతో కష్టపడిన పాత్రికేయులందరికీ తన వంతు సాయంగా నిత్యావసర సరుకులు ఇక్కడ పంపిణీ చేస్తున్నాము. అందరూ కష్టపడినట్లుగానే విలేకరులు కూడా తమ జీవితాలు పనంగా పెట్టి ఎంతో కష్టపడి ప్రాణాలను తెగించి ఎప్పుడూ ఎల్లప్పుడూ ఈ రిపోర్టులు ప్రజల దృష్టికి తీసుకొని వచ్చినారు. కాబట్టి హర్ష యువసేన తరఫున కూడా పాత్రికేయులు మేము అభినందిస్తున్నాము. మా హర్ష యువసేన తరఫున ఎప్పుడైనా సరే ప్రెస్ క్లబ్కి మా వంతు సాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైకాపా నాయకులు శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారికి మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కరోనా లాక్డౌన్ సందర్భంగా ఫ్రంట్ లైన్లో ఉండి విధులు నిర్వహిస్తున్నటువంటి పాత్రికేయులు ఇబ్బందులు పడుతున్నారని వారికి తన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు నిత్యావసర సరుకుల కిట్ను 60 మంది పాత్రికేయులకు మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున అందజేయడం జరిగింది. ఇందుకు మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున హర్షవర్ధన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్బీఐ కాలనీ నందు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేయడం జరిగిందని వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సందర్భంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే నవాజ్ పాషా సహకారంతో నిత్యావసర సరుకులను అందజేయడం జరిగిందన్నారు. మొన్న 3 రోజులు తెలిసిపెట్టారు. ఎక్కువ కష్టపడతారు 2 ఏళ్ళని కూడా
తమ ప్రాంతాలకు తమను పంపించాలని తమిళనాడు రాష్ట్రం వేలూరు విట్ కళాశాలలో పనిచేస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తను అభ్యర్థించారు. ଖାଇଲୁ କଲୁ ଯଦି ତ ବେଡ଼କୁ କଥା କଲୁ ତ ହେଲା ନା ବୋଲି ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ପିଲା ଯାକ అందువల్ల ఇప్పుడు ఆమెతో కూడా మళ్ళీ మాట్లాడినారు, మీకు ఫోన్ చేసినారు చూడండి మేడం మాట్లాడిస్తే మేమేం చేయలేమండి అని చెప్పినారు. ఇప్పుడు ట్రైన్ ఎన్ని గంటలకు అని చెప్పారు? 3 గంటలకు అని చెప్పినారంటే మీకు తెలుగు వెహికల్ ఏదైనా ఉంటే బేలూరు వెళ్ళండి అంటున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బేలూరు వెళ్ళేటప్పటికి ఆ బండి మాకు అందలేదు, నడుచుకుంటూ సార్ అది ఇచ్చాపురం బోర్డర్లో ఉంటాం. ఇప్పుడు వర్క్ కోసమని కూలి పని కోసం ఇక్కడ వేలూరు మన విఐటి కాలేజ్ దగ్గర వర్క్ చేస్తున్నాం సార్, సిమెంట్ వర్క్. ఇప్పుడు గత లాక్డౌన్ నుంచి మాకు చాలా ఇబ్బంది ఉంది సార్, ఒక రోజు ఇస్తే ఒక రోజు భోజనం ఇవ్వట్లేదు. దానికోసం ఇప్పుడు వెళ్తామని సరే పాస్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు సార్. అలాగా రేపు అని చెప్పేసి కరెక్ట్గా 2 months అయింది సార్. అక్కడి నుంచి ఎలాగైనా వచ్చి ఆంధ్రాకి వచ్చి మనకేమైనా పెద్దోళ్ళ నాయకుల నుంచి మనం సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడికి వస్తాం సార్. మీరేమైనా పంపించాలని ఇక్కడి నుంచి కోరుకుంటున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి కూలీలు ఇచ్చాపురంకు దగ్గరగా ఒరిస్సా రాష్ట్ర వాసులు వీళ్ళందరూ వాళ్ళ ప్రాంతాల్లో సరైనటువంటి పనులు లేక ఉపాధి లేక పాపం పొట్ట చేత పట్టుకొని తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వేలూరుకు రావడం జరిగింది. వేలూరులో దేశంలోనే ప్రసిద్ధి పొందినటువంటి విఐటి కాలేజీలో ఆ నిర్మాణ పనులు సిమెంట్ పనులు చేయడానికి వీళ్ళందరూ కూడా అక్కడ కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే గత 1.5 నెలల కాలంగా లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి కూడా వీళ్ళు కొద్ది రోజులు షెల్టర్లో ఉండడం జరిగింది. అయితే గత 10-15 రోజులుగా వీళ్ళు చెప్తున్నటువంటి మాటల ప్రకారం తమిళనాడు అధికారులు వీళ్ళకి సరిగ్గా ఆహారము నీరు లాంటి సౌకర్యాలు కల్పించడంలో కొంత నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తూ ఉంది. అలాగే వీళ్ళని ఒరిస్సాకు వాళ్ళ సొంత ప్రాంతానికి ఎప్పుడు పంపిస్తామనేటువంటి విషయాన్ని కూడా సరైన సమయంలో వాళ్ళకి సమాచారం ఇవ్వలేదని తెలుస్తూ ఉంది. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అలాగే చిత్తూరు జిల్లా అధికారులు ఇతర రాష్ట్రాల ప్రజలందరినీ కూడా బాగా చూసుకొని వాళ్ళ సొంత ప్రాంతాలకు పంపించేదానికి రైళ్ళన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి చిత్తూరుకు వస్తే న్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ కుటుంబాలు చిన్నపిల్లలు వృద్ధులు మహిళలతో కూడా కలిసి చిత్తూరుకు రాత్రి వచ్చేసినారు. కాబట్టి ఈరోజు ఉదయము ఇక్కడ అధికారులను కలవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ కలెక్టరేట్ ప్రాంగణంలో వెయిట్ చేస్తున్నారు. అయితే ఉదయము వేరే వాళ్ళు దయతలిచి వాళ్ళకి టిఫిన్ కూడా పెట్టించడం జరిగింది. ఇక్కడ అధికారులను కలవాలనేటువంటి ఆతృతతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వేలూరులో ఉన్నటువంటి అధికారి కూడా ఉదయం ఫోన్ చేసి మీకు మధ్యాహ్నం 3 గంటలకు రైలు ఉంది ఒరిస్సా వెళ్ళడానికి, మీరు ఎట్టి పరిస్థితుల్లో 12 గంటల లోపల మధ్యాహ్నం 12 గంటల లోపల వేలూరుకు రావాలని చెప్పేసి వాళ్ళు ఫోన్లు తెలియజేయడం జరిగింది. దాంతో వాళ్ళు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇటు చిత్తూరు జిల్లా అధికారులైనా కూడా స్పందించి వేలూరుకు వాళ్ళని చేర్చే విధంగా రవాణా సౌకర్యమన్నా ఏర్పాటు చేయాలి, లేదా తమిళనాడు రాష్ట్రంలో వేలూరు ఉన్నతాధికారులతో
వీళ్ళు సంప్రదించి మాట్లాడి కన్విన్స్ చేసి తమిళనాడు అధికారులైనా కూడా వాళ్ళకు బస్సు ఏర్పాటు చేసి వేలూరు తీసుకుపోయేదానికన్నా రైలు ఎక్కించేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లేదా ఒకవేళ చిత్తూరు నుంచే కూడా ఒరిస్సాకు పంపించేదానికి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని పరిశీలించి వీళ్ళు బీదాసాదలుగా ఉండేటువంటి కూలీలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదంను చిత్తూరు టీటీడీ కళ్యాణ మండపం నందు పంపిణీ చేశారు. స్వామివారి లడ్డును భక్తులకు అందుబాటులోకి తేవడంతో కొనుగోలు చేసేందుకు స్థానికులు బారులు తిరిగారు. 20,000 చిన్న లడ్డూలను టీటీడీ దేవస్థానం వారు సరఫరా చేశారు. ఈ మేరకు ఒకరికి 4 నుండి 8 లడ్డూలను పంపిణీ చేశారు. ఒక లడ్డు ధర 25 రూపాయలకు పంపిణీ చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈరోజు ఒక వారం రోజులు రెండో పరిస్థితి పెట్టారు. వారం రోజుల వరకు లడ్డు శ్రీవారి లడ్డు ప్రసాదాలను చిత్తూరు కళ్యాణ మండపంలో అమ్మేదానికి నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈరోజు 20,000 లడ్డూలు వచ్చినాయి. భక్తులకి అందరికీ ఎంతమంది వచ్చినా అంతమందికి రోజు 8 గంటల నుంచి 12 గంటల వరకు, అట్లాగే మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు లడ్డు ప్రసాదాలు అందుతారు. కాబట్టి దీన్ని భక్తులందరూ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సింది. ఇప్పుడు అయిపోయాయి అనుకోండి సార్, ఇప్పుడు 20,000 వచ్చాయి. అయిపోయింటే 6-7 అయ్యాయి. మిగతాది ఒకవేళ అయిపోయాయి అనుకోండి మళ్ళీ తెప్పిస్తారు. అంటే ఈ వారం కంటిన్యూగా ఉంటుంది, నిరంతరం ప్రక్రియ. ఫర్దర్ 10 సెక్షన్స్ ఈ వారం వరకు నాకు ఒక లడ్డు తీస్తావా? తిన్నవద్దు. అందరూ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. చిన్న లడ్లు ఒకటి 25 రూపాయల చొప్పున విక్రయించబడుతుంది. అది మాత్రమే ఉంది. ఒకరికి 4 నుంచి 8 లడ్లు దాకా ఇస్తారు. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ కూడా క్యూ పద్ధతిని పాటించి మాస్కులు ధరించి తగిన చిల్లరతోటి వచ్చి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి శ్రీవారి సేవకులకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. కరోనా లాక్డౌన్ సందర్భంగా పోలీసులకు సంబంధించి వారి గొప్పదనం, వారి బాధలకు పై ప్రత్యేక గీతాలను ఎంసీటీవీ వారు రూపొందించడం జరిగింది. ప్రజాకవి పోతుపోలు రెడ్డప్ప ఈ గీతాలను రాసి స్వరపరచగా విన్సెంట్ సంగీతం అందించారు. కె రత్నం ఈ గీతాలను ఆలపించడం జరిగింది. అమర్ కౌశిక్ ఛాయాగ్రహ బాధ్యతలను తీసుకోగా హర్షిత్ ఎడిటింగ్ చేశారు. జనని జన్మభూమిని స్వర్గమ్ము కన్న మిన్నని గుండె నిండ నింపుకున్న ధీరులే పోలీసులోయి. అక్కడ సిపాయి, ఇక్కడ పోలీసు భాయి. అక్కడ సిపాయి, ఇక్కడ పోలీసు బాయి. జనం మాన ప్రాణాలను కాచే రక్షకులోయి. జనని జన్మభూమిని స్వర్గమ్ము కన్న మిన్నని గుండె నిండ నింపుకున్న ధీరులే పోలీసులోయి. ఆకలి దప్పుల కన్నా కర్తవ్యమే ప్రధానం. ఏ విపత్తులెదురైనా క్రమశిక్షణ శాసనం. కాకి బట్టల కింద కారుణ్యం ఎంతుందో, లాఠీ పట్టిన చేతుల దాతృత్వం ఎంతుందో.
మన రక్షణ కోసమని తమ భద్రత మరిచినారు, మన రక్షణ కోసమని తమ భద్రత మరచినారు. జనని జన్మభూమిని స్వర్గమ్ము కన్న మిన్నని గుండె నిండ నింపుకున్న ధీరులే పోలీసులోయి. ప్రభుత్వము ప్రకటించిన వెసులుబాటు సమయంలో నిత్యావసర వస్తువులు, పాల పండ్లు, మెడికల్స్, దూరాలు, నియమాలు పాటించని జనాలుంటే తానొవ్వక నొప్పించక ఒప్పించుట కష్టమనక ఎంత ఓర్పు ఎంత నేర్పు అంతా వ్యవస్థ పరువు, ఎంత ఓర్పు ఎంత నేర్పు అంతా వ్యవస్థ పరువు. జనని జన్మభూమిని స్వర్గమ్ము కన్న మిన్నని గుండె నిండ నింపుకున్న ధీరులే పోలీసులోయి. ఈ కరోనా మహమ్మారికి రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే మున్సిపల్ సిబ్బంది, పోలీసు, అలాగే వైద్యులు ఏదైతే ఈ మహమ్మారి తరం కొట్టాలని చెప్పి మనందరికి సహకరించి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తూ సేవలు చేస్తున్న దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ మీ ఇళ్ళకు పరిమితమై మనమందరూ అతి తొందరలో ఈ కరోనా మహమ్మారికి తరిమి కొట్టాలని చెప్పి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా చేతుల నుంచి జోడించుకొని వినియోగించుకుంటున్నాను. ఈ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో పోలీసులు దేనికి వెరవకుండా, కరోనాకు కూడా వెరవకుండా, ఇంట్లో భార్యాబిడ్డలను కూడా లెక్క చేయకుండా బయట కేవలం ప్రజల ప్రాణాలు కాపాడడం కొరకు మా ప్రాణాలు అడ్డువేసి చేస్తున్న ఈ విద్యుక్త ధర్మమైన పోరాటంలో మదనపల్లి పట్టణ ప్రజలందరూ మాతో కలిసి రావాలని, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భౌతిక దూరం పాటించడమే ఏకైక మార్గమని, ఇంకెంత దూరం ఇంకా కొంతకాలంలోనే ఇవన్నీ బంధనాలన్నీ విడిపోతాయి, ఇటువంటి కఠినమైన ఆంక్షలన్నీ కూడా తగ్గిపోతాయి. కేవలం అది మన చేతుల్లో ఉంది అవన్నీ విడదీయడానికి. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించండి, భౌతిక దూరం పాటించండి, పోలీసుల యొక్క త్యాగాన్ని, పోలీసుల యొక్క సేవని నిర్వమానంగా చేయకండి. దయచేసి మాకు సహకరించండి. థ్యాంక్ యూ. యూనిఫారం వేసుకొని తల్లి దీవెన అందుకొని భార్య బిడ్డకు టాటా చెప్పి పాయింటుకు డ్యూటీకొచ్చి దారి తప్పిన బాటసారికి దప్పి తీర్చి దారి చూపి కుంటె సాగుల కొంటెగాళ్లకు లాఠీ చూపి తిప్పి పంపి జనం కోసమే మా ప్రయాసని దండమెట్టి నచ్చజెప్పి పైన కింద నిప్పులల్లే ఎండనెత్తిన మండుతుంటే మండే ఎండకు గుండె కరిగిందో పోలీసులు మబ్బు చాటుకు తాను తొలగిందో పోలీసులు కన్న బిడ్డను నీలో చూసిందో పోలీసులు ఓ తల్లి మంచి నీళ్ళు ఇచ్చిందో పోలీసులు పైన చట్టము కింద జనము వారధులు పోలీసులుంటారు ముందు కోవిద్ వెనక జనము కవచమై పోలీసులుంటారు వాళ్ళ ప్రాణం అడ్డు పెట్టి జనం ప్రాణం కాపు కాస్తారు
కళ్ళు తిరిగిన కాళ్ళు వణికిన గుండె ధైర్యము జారిపోదు. పేల తప్పి జాము రాత్రికి ఇంటికెళితే తలుపు తడితే ముద్దులాడగా బిడ్డ వస్తే హద్దు చూపే రాతి హృదయం. చంటి పాప కంటి కొలుకుల్లో పోలీసులు నీటి చుక్కలు చూడకుంటారా పోలీసులు. మాకు ట్రైనింగ్లోనే పాసింగ్ అవుట్ పేరులో ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి కానీ సిద్ధమని మాతో ప్రమాణం చేపిస్తారండి. ఆ సమయం మాకు ఇప్పుడు వచ్చింది. మా ఉన్నతాధికారులు కూడా మాలో ప్రతిరోజు నూతనోత్సాహాన్ని నింపుతున్నారు. మా ఎస్పీ గారు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మా ప్రాణాలను త్యాగం చేయడానికైనా సిద్ధమండి. మదనపల్లి టౌన్లో ఎటువంటి కరోనా పాజిటివ్ కేసులు రిపోర్ట్ కావద్దనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా మఫ్టీలో ఉన్న పోలీసులు, మీరు కూడా ప్రతి పౌరుడు ఒక పోలీసే. ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క అంశాన్ని ముఖ్యంగా గుర్తు పెట్టుకొని మీరు కూడా ఒక దేశ సేవకుడి లాగా, ఇప్పుడు మీ దేశ సేవకు ఒకటే నిదర్శనం, మీరింట్లో మీరు ఉంటే మన దేశానికి ప్రజలకు సేవ చేసినట్లే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో వర్షాలు కురవాలని అల్లాను ప్రార్థించాలి. మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ పాషా పిలుపు. నియోజకవర్గ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే. రంజాన్ మాసంలో ఆచరించిన నియమనిష్టలని సంవత్సరం అంతా ఆచరిస్తే అల్లా యొక్క అనుగ్రహం మనపై ఉంటుంది. పెద్ద మసీదు మత పెద్ద సూచన. ప్రతి ఒక్కరూ కరోనా నాశనం కావాలని ప్రార్థించాలని పిలుపు. ఇది ఇవాళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.